Welcome to Hyderabad Express team. Not possible అనేది లేదు. Everything is possible through commitment and conviction. అందువల్ల నేను ఇలా కొత్తగా రాలే. నాకు ఎందుకు ఓట్లేసిండ్రు? ప్రూవెన్ థింగ్ కాబట్టి. ఈయన ఉద్యమకారుడిగా కొట్టాడిన చరిత్ర మీ కళ్ళ ముందున్నది. తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసే చరిత్ర మీ కళ్ళ ముందే ఉన్నది. కరోనా కష్టకాలంలో మేము చూపిన తెగువ ఆ కమిట్మెంట్ అంతా మీ కళ్ళ మీద ఉన్నది. కాబట్టి నేను నా గురించి సంపూర్ణంగా తెలిసే మీరు నాకు ఓటేసి ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని సమున్నతంగా నిలబడమే నా కర్తవ్యంగా భావిస్తా. కేవలం అలంకారం కోసం పదవి, డాబు దర్పం కోసం పదవి అని చెప్పే కాన్సెప్ట్ ఉన్నాను కాదు. నేను అధికారం ఇచ్చింది ఆ నియోజకవర్గంలో కావచ్చు, ప్రజలకు కావచ్చు. కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకేటువంటి కల్చర్ ఉండాలి రాజకీయ నాయకుడికి. ఎప్పుడు బాధ్యత అది కొనుక్కుంటూ వచ్చేది కాదు, అడుక్కుంటూ వచ్చేది కూడా కాదు. వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి సంపూర్ణంగా ఇక నువ్వు మా లీడర్ అని చెప్పి ఎన్నుకుంటూ వచ్చే పదవి. అది అమ్మేయదు, నాన్న కూడా ఇయ్యదు. అది అంత గొప్పగా వచ్చే పదవి. కాబట్టి ఆ ప్రజల్ని మరిచిపోయిన వాడు నాయకుడు ఎప్పుడు కాడు. అవుతాడు, ఒకసారి గెలుతాడు, మరోసారి రాడు. మానవంటలో మొన్న మేము 7 సార్లు గెలిచి వచ్చినాం. మేము మొన్న కుట్ర చేసి ఎన్ని సర్కిల్ చేసి అనేక రకాల చేసి కొంత ఇబ్బంది పెట్టింది. కానీ అదర్వైజ్ మాకెన్నడూ తెలియదు. రేపు ఈ మల్కాయిరికి కూడా ఎంపీలు కూడా కనబడతారా, ఎంపీలు కూడా వస్తారా, ఎంపీలు కూడా పనిచేస్తారా అని ఒక సంశయం ఉన్నది. ఆ సంశయాన్ని బొంబాడు చేసే కర్తవ్యం నా మీద ఉన్నట్టుగా భావిస్తున్నాను. మీకు అందరు సెంట్రల్ లొకేటెడ్. నేను ఇక్కడనే ఉంటా. నాకు ఎంత అదృష్టవంతుడు అంటే మా మొత్తం పార్లమెంటు పరిధిలో చివరి వార్డ్, చివరి ఊరు కూడా 1 అవర్ లోపు వచ్చేటువంటి ఫెసిలిటీ ఉంది. రింగ్ రోడ్ ఇట్లా ఎక్కగానే ఇట్లా వస్తారు. మీ అయితే ఇట్లా పైప్ లైన్ ఎమ్మడైతే వస్తారు. అందువల్ల నాకు ఇంకా ఏ వ్యాపకం లేదు. నాకు ఒకటే వ్యాపకం, మీ చుట్టూ తిరగడమే, మిమ్మల్ని గోసపుచ్చుకోవడం నా వ్యాపకంగా ఉంటుంది. వాటి పనులు అవన్నీ తప్పకుండా ఇప్పటికీ కొంత తెచ్చుకున్నా, సమీక్ష చేసుకున్నా. నేను అందరిని ఇన్వాల్వ్ చేస్తాను. కార్పొరేటర్ని వదిలిపెట్టాను, ఎమ్మెల్యేని వదిలిపెట్టాను, అందరిని కలుపుకొని డెఫినెట్గా ఇవాళ మీరు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో నా పాత్ర ఉంటుందని చెప్పడానికి వచ్చిన నేను. తప్పకుండా ఉంటుంది. నేను ఇక మాటలు వద్దు, ఫ్యూచర్ టైం విల్ డిసైడ్. నా పనే మాట్లాడాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిని కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా అని చెప్పి మీకు మాటిస్తూ, ఇంత గొప్పగా అంటే ఇంతమంది కోటేశ్వరరావు చెప్తున్నారు, వాళ్ళు మేడం వచ్చి చెప్తున్నారు అంటే 8500 మెజార్టీ వచ్చిందన్నారు. ఇది వట్టిగా రాదు. అంటే ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ అపార్ట్మెంట్కు ఆ అపార్ట్మెంట్, ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ. మేము రాకపోయినప్పటికీ కూడా మేమే నిలబడ్డట్టుగా ఫీల్ అయ్యారు. మీరే నిలబడ్డట్టుగా ఫీల్ అయ్యి, గెలిస్తే మేమే గెలిచినట్టుగా ఫీల్ అయ్యి చేస్తే వచ్చిన రిజల్ట్. కాబట్టి ఇవాళ 4 లక్షల మెజార్టీ మళ్ళీ అంత ఈజీ కాదు. అంటే ఈ పాలక మండలితో పాటుగా ప్రజలందరూ కూడా పాల్గొని పట్టుపట్టి గెలిపిస్తే వచ్చిన రిజల్ట్. కాబట్టి ఇది ప్రేమతో ఇష్టంగా తెచ్చుకునే రిజల్ట్. కాబట్టి రాబోయే కాలంలో దాన్ని సార్థకత చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా అది ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి మాటిస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతకి జై. ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పిన మాటల్లోనే ఆయన యొక్క నిజాయితీ కనిపించింది. సో ఇప్పుడు లోటస్ అసోసియేషన్ వాళ్ళు ఒకసారి ఫలితంలో మల్కాగిరి పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ సాధించినటువంటి ఏకైక సీటు మల్కాగిరి సీటు. వేరే పార్లమెంట్లలో
ఒక 4 అసెంబ్లీలలో మెజార్టీ, 3 అసెంబ్లీలలో మైనస్ వస్తుంది. కానీ కూకట్పల్లి అసెంబ్లీ కావచ్చు, అది కంటోన్మెంట్ అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పుల్లాపూర్ అన్ని నియోజకవర్గాలు మెజార్టీ ఇచ్చి దాదాపు 4 లక్షల మెజార్టీ ఈ ప్రజలకు అభినందనలు తెలిపే కార్యక్రమంలో, కార్యక్రమ కార్యక్రమంలో గత 4 రోజులు దిగుతా ఉన్నాం. ఆనాడు పూర్తి స్థాయిలో వాళ్ళు కలగలేకపోయినాం కాబట్టి ఇవాళ వాళ్ళు కలుస్తున్నప్పుడు ఎంత సంతోషమో, ఎంత సంబరం ఉందో ఇలా తిరుగుతాను తెలుస్తాను. చాలామంది అన్నారు కూకట్పల్లి నియోజకవర్గంలో కొన్నిసార్లు మీ పార్టీ పోటీ చేయలేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసింది, మీకు ఓట్లు వస్తాయని చెప్పి అయిపోయామండి. కానీ ఇక్కడ కూడా 25,000 పైచలకు ఓట్లతో ఇవాళ భారతీయ జనతా పార్టీ తన పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంది. రాబోయే కాలంలో ఈ ఒరవడిని, ఈ గెలుపుని మరింత గొప్పగా నిలిపే ప్రయత్నంలో భాగంగా మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ మరింత అకుంఠిత దృష్టితో పనిచేయాలని చెప్పి నేను హెచ్చరిస్తాను. మా మీద ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని అయితే మల్కాజ్గిరి ప్రజలు ఇచ్చిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. సమస్యల పరిష్కారంలో అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండొచ్చు. మాకు 24 ఏళ్ళుగా అనుభవం ఉంది కాబట్టి ఇవాళ మా అనుభవం తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడడం చేస్తామని చెప్పి సందర్శన చేస్తాం.